తుమ్మల రాజయ్య, తండ్రి పేరు నరసింహులు గారు, ఇందల్వై గ్రామము మండలం. గతంలో ప్రభుత్వం ఇచ్చిన 2 ఎకరాల భూమిని పక్కకున్న ఇతర పట్టేదారులు కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ ఒక దరఖాస్తుని ఈ కార్యాలయంలో సమర్పించినాడు. ఇటు విషయంలో విచారణ చేసి అర్జీదారునికి తగు సాయం చేస్తామని తెలిపాను. సార్ నమస్కారం సార్, నా పేరు నరేష్, ఇందల్వాయి విలేజ్. సార్ మేము ఈరోజు మండల ఆఫీస్కి ఎందుకు వచ్చామంటే మా తాతల నాటి భూమి మేము సాగు చేసుకుంటూ వస్తున్నాము. మా పక్కకి పాశం గంగారాం అనే అతను ఉండే సార్, అతను అమ్ముకున్నాడు. ఉప్పల్వాయి రాజేందర్కి అతను అనే వ్యక్తులకు అమ్ముకున్న తర్వాత ఎకరం 5 గుంటలు అమ్ముకున్నాడు. వాళ్ళు దాంట్లోనే ఉండాలి కదా. మా భూమిలోకి వచ్చేసి ఇది మీరు ఎస్సీలు అని చెప్పి దౌర్జన్యంగా మాట్లాడుతూ మా భూమిలోకి సగం అర్ధెకరం వరకు వచ్చేసి దౌర్జన్యంగా చేసుకుంటారు సార్. మా చిన్నాన్న ఉన్నాడు సార్. మా చిన్నాన్న వెళ్ళి ఇదెందుకు ఇట్లా వస్తున్నారు అంటే దౌర్జన్యంగా దాడికి వస్తారు సార్. ఆల్రెడీ ఒకసారి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు వాళ్ళు కూడా ఏం మనకు హెల్ప్ చేయలేరు మాకు. మళ్ళీ ఈరోజు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాము. కంప్లైంట్ అదే పాత కంప్లైంట్ ఇప్పుడు మళ్ళీ కొత్త కంప్లైంట్ ఇవ్వడానికి మొన్ననే మా చిన్నాన్న మీదకి మళ్ళీ దాడి పడ్డారు వాళ్ళు. ఇది మాకు ప్రాణాపాయం ఉంది. మేము ఎస్సీలం సార్. మా భూమి మేము మాకు ఉన్నదే కదా సార్, ఇంకేం లేదు. మా భూమి మేము చేసుకోవడానికి వీళ్ళు అడ్డొస్తారు సార్. వీళ్ళు ఎకరం 5 గుంటలు కొన్నారు. కొనేటప్పుడు మాకు చెప్పలేదు సార్. అమ్మేటతను మాకు చెప్పలేదు. ఇది చాలా రాంగ్ విషయం సార్. ఇది కంపల్సరీ మీరు మీడియా మిత్రులకు దయచేసి చెప్తున్నాను. మేము పేదవాళ్ళము, మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము.